ఏమైంది బాబాయ్? స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటాం అయ్యా. ఓ దొర మేము ఏడున్నాము మధ్యలో ఉన్నాము. చూడండి మీకు అర్థమవుతుంది ఇక చూడండి. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే షిప్ మీద. నిజం చెప్తున్నా గాయ్స్, మామూలుగా లేదు షిప్ అయితే మనల్ని మాత్రం ఘోరంగా సపోర్ట్ చేయండి. అసలు మామూలు సపోర్ట్ కాదు. ఎందుకంటే మనడు ఎట్లా ట్రావెల్ చేస్తున్నంటే చిన్న చిన్న ప్లేసులు కూడా ట్రావెల్ చేస్తుండు. ఎవడు చూపియండి మనడు చూపిస్తాడు. హలో ట్రావెల్ లవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు అఖిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రయాణికుడు. హాయ్ మామ, ఈరోజు మనం యానం అయితే వచ్చాము. యానంలోని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు కంప్లీట్ యానం అంతా చూసారు కదా. యానం నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో మనకి యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యొక్క టాప్ వ్యూకి అయితే వచ్చేసాం. సో వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదంతా మడడుగులే. మనం పాండిచేరి వెళ్ళినప్పుడు పెచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూపించాం కదా, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని. సో అలాగే మనకి కాకినాడకి దగ్గరలోని యానంకి దగ్గరలోని యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఉంది. వెనకంతా చూస్తున్నారు కదా, దట్టమైన కారు అడుగులాగా ఉంది. ప్రైజెస్ చూడండి మామ, ఇక్కడ ఓన్లీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి వెళ్ళి రావడానికి 30 రూపీస్ అంట. అండ్ చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ మాత్రమే. అండ్ ఈ లోపలికి గోదావరి మీద 3 అవర్స్ రౌండ్ ట్రిప్కి 6000 అవుతుందంట. మేమైతే 4 మెంబర్సే ఉన్నాము. బడ్జెట్ అయితే ఎక్కువైపోతుంది అనుకున్న టైంకి హైదరాబాద్ కా నయా సెన్సేషన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన విజయ్ బబ్బు బ్రో అయితే కనిపించాడు. తనతో పాటు జబర్దస్త్లో కొన్ని స్కిట్స్ చేసి మనందరినీ నవ్వించిన బిల్డప్ బాబాయ్ కూడా కనిపించాడు. ఇంకా లోపలికైతే స్టార్ట్ అయిపోయాం గైస్. నాతో పాటు ఎవరెవరు ఉన్నారంటే బాహుబలి. ఇది ఎందుకు చెప్పు, సో 6000 రూపీస్తోని యానం బోట్ రైడ్ అయితే తీసుకున్నాం గైస్ మేము. సో ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్లో ఒక్క వీడియో కూడా యూట్యూబ్లో లేదు. యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ 3 అవర్స్ బోట్ రైడ్. సో ఇది చేస్తున్న ఫస్ట్ తెలుగు యూట్యూబర్గా నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో అయితే కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ చాలా బాగుంటుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా బోర్ కొడితే స్కిప్ చేయండి, కానీ లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్రెండ్స్ మనకు కూడా ఉన్నారు కదా, మనం కూడా ఇలాంటి మంచి ట్రిప్ వేయొచ్చు కదా అనే ఫీల్ అయితే మీకు వస్తుంది. అది నాది గ్యారంటీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, నా మధ్య గోదావరి. ఇంకేంటి బ్రో, ఎక్కడ నుండి? నేను హైదరాబాద్ నుంచి బ్రో. మీరు? నాది వైజాగ్. వైజాగ్ ఎక్కడ బ్రో? వైజాగ్ చిన్న ముస్లింవాడ. ఏమైంది బాబాయ్? స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటాం అయ్యా. ఇదే బాబాయ్, ఏది ట్విస్ట్ ఇది? జోకులు చేయకు బాబాయ్. ముందే సముద్రంలో ఉన్నాము.
ఒక 5 minutes ఆగితే నేను రిపీట్ చేస్తాను. ఏమైంది? ఏం వాకింగ్ ఆగిపోయింది సడన్గా. ఎంతలాగానే తిన్నామాట. ఓ దొర మేము ఏడున్నాము, మధ్యలో ఉన్నాము. సంథింగ్ బిజీ 5 minutes ల్యాండ్ ఇది కూడా కంప్లీట్ గా సముద్రం మధ్యలో ఉన్నాం బాబాయ్. ఇక్కడ మధ్యలో ఇవ్వండి, ఏడ ఎవ్వరు లేరు. అదే కదా ఇదేంటి చుట్టుపక్కల ఏం లేదు, ఏట్ లేవు, ఒక పడవలు కూడా లేదు ఇక్కడ. బాబాయ్ కాదు పిలుస్తావా? బాబాయ్ ఎట్లా చెప్పడం మరి నాకేం తెలియదు. ఏదో చేశారు, ఏం చేశారు? అయ్యా మీరు మజాక్ అనుకుంటారు కదా. అదే కదా మధ్యలో ఫోన్ చేయరు వేరే ఫోన్ సిగ్నల్స్ లేవు ఇక్కడ. సిగ్నల్స్ లేవు, శాటిలైట్ ఫోన్. అన్న ఎవరికైనా ఫోన్ చేయి. సిగ్నల్స్ లేవు, సిగ్నల్స్ లేవు బ్రో. వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సింది ఇక్కడ. బ్రో నువ్వు నడి సముద్రంలో తీసుకొచ్చి స్టార్ట్ అవుతా లేదా? ఏమైతుంది? స్టార్ట్ అవుతా అంటే స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు కూలింగ్ హీట్ ఎక్కువ ఆగిపోయినట్టు ఉంది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఎట్లా ప్రయత్నం అంటే? ప్రయత్నం అంటే టూల్స్ ఆల్రెడీ టూల్స్ ఓపెన్ చేసి అన్ని ఫస్ట్ నుంచి చేసుకుని వస్తాను. అదే ఒకసారి ట్రై చేయమంటారు. ఫస్ట్ తాళ్ళు లాగితే స్టార్ట్ అయిపోవాలి. ట్రై చేస్తున్నా, స్టార్ట్ కావాలి, స్టార్ట్ అవ్వాలి. కేబుల్ తీయకపోతే మళ్ళీ మనకి అన్న వద్దు, అది కాదు, కొంచెం వస్తుంది కదా, ట్రై చేయమని. ట్రై చేసి వస్తుంది కదా. కాదన్నా నేను ముందే చూసుకోవాలి కదా. అటువంటి ప్రాబ్లమ్ వేరే బోట్ పక్కనే ఉంటాయి. ఏం కనబడట్లేదు. ఏమో చెప్పు, ఒక్కట్లేదు. ఇది ప్రాబ్లం అయితే అన్న నాకు ఇతర తీసుకుంటుంది. ఏ సుభాష్ గోదావరి ఎండింగ్ పాయింట్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మనం పడినా ఇక్కడ బాడీ కూడా కనబడవు ఇక్కడ. ఇక్కడ సీరియస్లీ ఇంకొక 10 minutes చూస్తాం. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ఆగమన్నాడు, 15 minutes అయిపోయింది. ఇంకో 10 minutes చూస్తాము. కాలేదంటే గిట గాడ్ నోస్. వేరే పోట్ వస్తుంది. ఎక్కడే డే అంతా ఉండిపోవాలి, ఇంకేం చేయలేం. మరి ఫోన్ లేదు కదా. అంటే ఇటుకేసి వెళ్ళింది ఓ బోటు, ఇటుకేసి వస్తుందా ఉంటాయి మనకి. అందులో ఫిల్ అయిపోయి ఉంటే ఉండిపోవాలా? నేను అట్టు పో, నేను ఇంకోసారి రాని. నేను అట్టు డైరెక్ట్ ఇది బీచ్ లో ఉన్నాం మనం. బీచ్ కూడా కాదు, గోదావరి బీచ్ లో ఉన్నాం. సముద్రం ప్లస్ ఇంకా రివర్ రెండు కలిసిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్నాం మనం. మా పొజిషన్ ఆ టైంలో జోక్ లేదు. సీరియస్ తప్పేముంది బాబాయ్? మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆంధ్ర తెలంగాణ వాళ్ళు నది మధ్యలో ఉండిపోయాడు, నది సముద్రం మధ్యలో. ఇక చూడండి, ఇక వీళ్ళందరూ దోత. పాండిచేరి టూరిజం ఇది. చూడు స్పీడ్ బ్రేకర్ ఎక్కడైనా ఉంటా. మనకి దూరం నుంచి ప్రయాణించాక దాని కూలింగ్ సిస్టమ్ పనిచేయక ఆగిపోయినప్పుడు. సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా కష్టపడ్డాడు మా బోట్ డ్రైవర్. లోపలికి వాటర్ లేదు బ్రో. డ్రైవ్ చేయాలా? ఈ రోజు పోయేటప్పుడు చేసామట కాదు, కేజీఎఫ్ నడుపుకొని వచ్చినా ఆ పడవ మేమే నడిపింది, అందుకే ముంచేసాము. మాకటే కావాలి. చచ్చిపోతావా? తిప్పు స్పీడ్ బ్రేకర్.
తిప్పకనా పైకి సముద్రం గోదావరి కలయిక పైలట్ తిప్ప ఇప్పుడు ఎటు వెళ్తాం మనం? ఎటు వెళ్తాం? ఐలాండ్ లో దిగుతాం. అన్నా కొంచెం బాబాయ్ ఇట్లాంటి రావాలి బాబాయ్, లైఫ్ లో ఉండాలి. ఒకటి బీచ్ వచ్చాం, అదే బీచ్ వచ్చినాం లోపలికి దిగాలి. ఇక్కడ పార్కింగ్ ఇప్పుడు రెస్టారెంట్ తీసుకోవాలి మనం. ఏట్రా ఇంకేనా మరి నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎక్కడికి వచ్చాడంటే తెలియట్లేదు. ఈడే అసలు యాక్చువల్లీ వద్దు బోట్ రైడ్ అన్నాడు, నేనే తీసుకొచ్చాను. నిజంగా ఈడే అది అన్నాడు. మాట మార్చేస్తాను. గట్టి మాట మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ అంత దురదృష్టం ఎవరు ఉండరు చెప్తున్నాను. ఇప్పుడే అరే కాదు మన సీరియస్కి వెళ్ళిపోతున్నాం. పాప మళ్ళీ అవన్నీ మోస్తున్నారు రా. వస్తున్నా బ్రో. ఏంటి బ్రో మేము బోట్ ఎక్కి వెళ్ళొద్దా? బోట్ తీయడం వచ్చు కదా. బోటు నాకు రాదు. బోట్ ఆ మనిషి చాలా వింత చేస్తుండు. అయినా ఎందుకు చేస్తున్నారు చేస్తున్నాం అంటే మనం చూపిస్తుంది భయపడక్కర్లేదు అని చూపిస్తుండు. మంచి చేస్తుంది జబర్దస్త్ చేస్తుంది. కొట్టుకెళ్ళిపోతే నేను వచ్చేసా అని చూపిస్తుంది. డేంజర్ ఏరియా అదే. నదిను సముద్రం కలుస్తుంది కదా. సో ఎంత ఫోర్స్గా వస్తుంది అదే వీడియోలో ఎలా వస్తుందో కానీ బయట అయితే మాత్రం చాలా ఫోర్స్గా ఉంది. వచ్చేలే బ్రో, మా ఎవరు బోట్ తీయడం రాదు. మనం యానం వచ్చిన తర్వాత అందరూ యానంలోని బోట్ షేకర్ ఉంటుంది. సో ఆ బోట్ షేకర్ 500 300 పెట్టి వెళ్ళిపోతారు. కానీ ద బెస్ట్ ప్లేస్ ఇది. మీరు కానీ యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని కొట్టి యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చిన తర్వాత 30 రూపీస్ లోపలికి వెళ్ళడానికి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా ఈ బీచ్ ఈ ఐలాండ్ చూడండి. ఎవడైనా యానం వరకు వస్తారు, కానీ ఈ ఐలాండ్ అయితే ఇక్కడొక ఐలాండ్ ఉంది, అక్కడొక ఐలాండ్, మిడిల్లో గోదావరి, గౌతమి గోదావరి అండ్ బే ఆఫ్ బెంగాల్ అయితే కలుస్తుంది. మేమైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాం. మా వాళ్ళంతా చూడండి వెనక్కి. యానం అయితే మాత్రం తప్పకుండా వస్తే ఏం తిరిగినా తిరగకపోయినా యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వచ్చి ఈ బోట్ రైడ్ అయితే చేయండి. లైఫ్లో గుర్తుంచుకుంటారు. చెప్తున్నాను, మీ ప్రయాణికుడు ఫస్ట్ బల్ల గుర్తు మరీ చెప్తున్నాను. ఇది మాత్రం పక్క. ఇది కానీ అవ్వకపోతే ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇక్కడికి వచ్చే బోట్ అంతా కంప్లీట్గా అయిపోయింది. చూడండి మా వాళ్ళంతా పిచ్చెక్కిపోతుంది. మాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. చూడండి ఎంత కష్టపడుతున్నారు. మనం ఎంత చేసినా మనకు తెలిసిందే కదా. సో మా వాళ్ళకి వదిలేసాను అంతా. వీడియో తీసుకున్నా వేస్ట్. ఇంకా ఆడుకోడు ఎంత ఉందో దేనికి వేస్ట్. వీళ్ళందరూ తోస్తుంటే కూర్చొని నిల్చున్నాడు. ఇది పెట్టేస్తాను కదా, నాకు సంబంధం లేదు. ఆడే తీసుకుంటాను, నాకు ఎటు సంబంధం లేదు. యాక్వామ్యాన్ అయితే మనోడు బ్రో మాత్రం ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎవడు చేయడు. చెయ్యాలా, మీరు చెయ్యాలా. పైసలు పోతే పోయినాయి, చెయ్యాలా. 6000 10 మందికి చాలా చీప్ కూడా. రావాలనుకుంటే అన్ని వచ్చేయండి. చూడు, అన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం మెసేజ్ చేయరు. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే ఇన్స్టాలో మెసేజ్ చేయరు. అన్ని డీటెయిల్స్ చెప్తాడు. నంబర్లు షేర్ చేస్తాడు. ఇక్కడ నంబర్ పెట్టాను నేను. ఇక్కడ నంబర్ పెడితే ఇక్కడ నుంచి క్లోజ్ అయిపోతుంది మీది. ఇక్కడ నంబర్ పెట్టాను, డిస్క్రిప్షన్ లో కూడా పెట్టాను. మనం ఇన్స్టా ఐడి పెడతాను.
మనం స్టార్ట్ పెడతాం, మనం మాత్రం పింగ్ చేయండి, మనం ఫాలో అవ్వాలి. చూడండి మేము వెళ్ళిపోతాం, చూడండి మీకు అర్థమవుతుంది. ఇక చూడండి చూడండి మా పరిస్థితి మొత్తం ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ప్రాంతం ఏడా బతుకున్నా మీరు ఇంకా బ్యాక్ సైడ్ లొకేషన్ అర్థమవుతుంది అసలు మీకు ఎట్లా వద్దాం అసలు ఎడికని అసలు బోట్ కూడా పోదు. ఇప్పుడు వచ్చినప్పుడు బోర్డు వన్ లొకేషన్ చెట్లు పెరిగిపోయినాయి. అరే బాగా దుంకురా, అరే దుంకురా దుంకు బుర్ర పడుతుంటదిరా, బుర్ర పడుతుంటదిరా రావు బయటికి. అరే కాళ్ళ పని ఇక ఇడు ఊరకి దిగుతాడు కానీ కింద దిగడు అని యాక్టింగ్ ఏమంటే ఊరకి చేస్తున్నాడు. నీళ్ళ దొరికిపోయింది గాయ్స్, లేవనికి వస్తలేదు. పడిపోయాడా? యాక్చువల్గా ఇంజిన్ అయిపోయింది, అందుకే తోద్దామని ట్రై చేస్తున్నాడు. ఇక ఇడు చూడు తీటకు పడిపోయింది, లేవనికి వస్తలేదు, లేవనికి వస్తలేదు. వద్దురా బాబు అని చెప్పేసి డైరెక్ట్ గా చెట్లతో కొట్టిపోకు. మేము చాలా అంటే చాలా ఘోరంగా చేస్తున్నాం. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే షిప్ మీద. ఏం అవ్వలేదు, ఏం లేదు, ఏం పర్లేదు. సో చిన్న సబ్స్క్రైబ్ చేసేయండి గట్టి. అరే అది వాయిస్ ఓవర్ లో చెప్తాం, నువ్వు మళ్ళీ వాయిస్ ఓవర్ మాకు దొరకవు. వాయిస్ ఓవర్ లో చెప్తా భయ్యా. నేను వీడియో కాదు కానీ కింద పడిపోతాను ఇప్పుడు షిప్ మీద ఉన్నా. బాయ్ గైస్. హాయ్ గైస్, ఫైనల్లీ యానం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వరకు మేము ఎంజాయ్ చేసింది ద బెస్ట్లో ఒకటని చెప్పుకోవచ్చు. సో యానం ట్రిప్కి వస్తే పక్కా ఇక్కడికైతే రండి. 11 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీ ఓపిక్కి చాలా థ్యాంక్ యూ. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ గైస్. ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుంచుకుంటూ వేర్ ఎవర్ యూ గో, హ్యాపీ జర్నీ, టేక్ కేర్, బాయ్ బాయ్.